రబ్ రంజాన్ సీజన్ వచ్చేసింది కదండీ! అందరూ కూడా చాలా ఇష్టంగా చికెన్ హలీము, మటన్ హలీం అని చెప్పేసి పిస్తా హౌస్‌కి అక్కడ, ఇక్కడ అన్నట్టుగా వెళ్ళి తింటూ ఉంటారు కదండీ! సంవత్సరానికి ఒకసారే మరి హలీము దొరుకుతుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి హలీం ఎలా చేసుకోవాలి? నేనైతే ఈ రోజున మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చూడండి. ముందుగా అయితే పెసరపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు, కందిపప్పు, కొంచెం రైసు, పచ్చిశనగపప్పు అన్నీ కూడానండి ఇలాగా తీసుకొని కొన్ని కొన్ని అన్నీ కూడా ఇలాగా ఒక గిన్నెలో వేసేసుకొని నీట్‌గా శుభ్రంగా కడిగేసుకొని కాసేపు నాననివ్వాలండి. ఒక ఒక గంట సేపు అలాగా పక్కకు పెట్టేసేయండి. అవి ఎంత బాగా నానతాయో అంత మంచిగా ఉడుకుతాయనమాట. తర్వాత చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకున్న తర్వాత చికెన్‌ని నీట్‌గా బోన్‌లెస్ చికెన్ అండి ఇది. బోన్స్ ఏమీ లేకుండా తీసేసి దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కొంచెం నిమ్మ చెక్కతో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి మొత్తం కూడా. నేను చెప్పాను కదా గరం మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ మనం ఎట్లా చికెన్‌కి ఎట్లా మ్యాగ్నేట్ చేసుకుంటామో అలాగా పెరుగు కూడా వేసేసి మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలండి. ఇది కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ, ఒక 1 అవర్ కానీ నానితేనే మంచిగా ఉంటుంది. అందుకని 2 కూడా ఇలా పక్కకు పెట్టేసేయండి కలిపిన తర్వాత. 1 అవర్ అయిపోయిందండి. 1 అవర్ అయిపోయిన తర్వాత కుక్కర్‌లో చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే మెత్తగా ఉడకాలి కాబట్టి దీనికైతే ముందుగా అయితే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, చెక్క అన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి అయితే ఇరగదీసేసి 4, 5 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇదైతే నేను చేయటం లేదు. యూఎస్‌లో మా పాప ఉంటుందని చెప్పాను కదా, మా పాప చేస్తుందనమాట. చేసి నాకు వీడియో పంపించింది. అందుకని అప్లోడ్ చేస్తున్నా. ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్‌ని కూడా దీంట్లో వేసేసుకోవాలి కుక్కర్‌లో. మసాలా దినుసులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. మమ్మీ ఈరోజు నేను హలీం చేసుకుంటున్నా, వీడియో తీసి పంపిస్తా అని పంపించింది నాకు. అందుకని షేర్ చేస్తున్నా మీతో. చికెన్ కూడా కొంచెం వేగినట్లుగా అయిన తర్వాత కొద్దిగా దగ్గరకు అయినాక పెప్పర్ పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. మిరియాల పొడి, మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి. దానిలోనే కొంచెం ముందు ఎటు చికెన్లో వేసాం కాబట్టి మళ్ళా కూడా కొద్దిగా కారం, గరం మసాలా, కొంచెం పసుపు, ఉప్పు అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. యూఎస్‌లో వాళ్ళకి చికెన్ హలీము, మటన్ హలీము తినాలంటే మరి దూరం వెళ్ళాలో ఏమో తెలియదు కదా, అందుకని వాళ్ళు పాపం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారు. చాలా బాగా కుదిరింది మమ్మీ అని కూడా చెప్పింది. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న పప్పులన్నీ ఉన్నాయి కదండి, అన్నీ కూడా వేసేసుకోవాలి దానిలోనే కుక్కర్లో. కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ కూడా వేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం కారం వేసింది. కారం, కొంచెం సాల్ట్ అంటే మనకు టేస్ట్‌కి తగినట్లుగా, కొద్దిగా గరం మసాలా స్టెప్ బై స్టెప్ కొద్దిగా వేసుకుంటూ 3 సార్లుగా వేసిందండి దీంట్లో. అంతా వేసిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకొని విజిల్స్ అయితే మాత్రం ఒక 5, 6 విజిల్స్ రానిచ్చుకోవాలండి. మెత్తగా ఉడకాలి కదా చికెన్ అయితే. మన కుక్కర్లో మనం ఎలా పెట్టుకుంటామో ఎంత ఉడుకుతుందో మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి అసలు ఏమీ పొలుకు లేకుండా మెదిగిపోయేటట్టుగా విధంగా మనకి విజిల్స్ రానిచ్చుకోవాలి. ఆ లోపు నెయ్యి వేసుకొని ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని బాదం పప్పులు, జీడిపప్పు, కొన్ని ఆనియన్స్ అన్నీ కూడా మళ్ళా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్లో
ఈ హలీం మీద పైన వేసుకోవడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని కుక్కర్లో హలీం రెడీ అయ్యేలోపు ఇది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దోరగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, మనం అలాగా ఫ్రై ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. మా పాప ఎక్కడుంటే అసలు ఏది చేసేది కాదండి. నాకైతే నేను నిజంగా అన్నీ కూడా తనకి తినడానికి రెడీ చేసి ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడైతే తనే చేసేసుకుంటుంది. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాన్ని పప్పు గుత్తి పెట్టి బాగా ఇంకా మెత్తగా పొలుకు లేకుండా మెదిపేసేయాలండి. బాగా దగ్గరకు అయ్యేటట్టుగా మనం పప్పు మెదుపుకుంటాం కదా, ఆ రీతిగా మెత్తగా మెదిపేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ తెలియపరచండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియోస్ గురించి అనేక రకాల వీడియోస్ ఇంకా ముందు ముందు మీకు నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి, రకరకాల వంటకాలతో. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, ఇలాగా మెత్తగా మెదిపేసుకోవాలి. మెదిపిన తర్వాత మనం ముందుగా నేతిలో ఏపి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు, బాదం పప్పులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇది ఒక బౌల్లో తీసేసుకొని దానిపైన డెకరేషన్ చేసుకోవటమే. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనకు నచ్చినట్లుగా మన టేస్ట్కి తగినట్లుగా హలీంని ఇలా చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇళ్ళల్లో చేసుకోండి. మా పాప అయితే నిజంగా బాగా చేసిందండి, నాకు చూస్తేనే ఆశ్చర్యం అనిపించింది. చాలా బాగా చేసింది. బయటకి అక్కడికి ఇక్కడికి వేరే దగ్గరికి వెళ్ళకుండా మన ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చినట్లుగా మనం చేసుకొని ఇంట్లో తినేసేయచ్చు. ఈజీ ప్రాసెస్లో చూపించింది అనమాట మా పాప. చూసారుగా, చాలా సింపుల్గా చేసేసింది. ఇలాగ మీరు కూడా చేసుకోండి. చాలా బాగా చేసావురా హర్షిత. మా పాపను అందరూ బ్లెస్ చేయండి, మంచి జాబ్ రావాలని. అక్కడ స్టడీ అయితే అయిపోయింది, జాబ్ కోసం వెయిట్ చేస్తుంది. జాబ్ కూడా మంచిగా రావాలని మా పాపకి మీ బ్లెస్సింగ్స్ అందించండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. బాయ్ అండి.